ప్రపంచం మొత్తం నీలో ఉంది. ఎలా గ్రహించాలో, ఎలా చూడాలో తెలిస్తే తలుపు ఎలా తెరవాలో నీకు తెలుస్తుంది. ఆ తాళం చెవి ఎవరో నీకు ఇవ్వరు, నీవే తెరవాలి, నీకే తెలుస్తుంది. ఇది కృష్ణమూర్తి మాట. ఎవరో మనకి తెలియబడదు, ఏది మనంతటా మనం గ్రహించవలసిందే. జ్ఞానాన్ని కూడా అంతే. మరి అలాగా ఈ మాట చెప్పిన ఆయన ఒక యోగి పొంగవుడ, ఒక జ్ఞాన, ఒక గురువ, ఎవరు? ఆయనే కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి. ఆయన ఎంతోమంది జీవితాల్లోకి జీవితం పట్ల ఎంతో అవగాహన కలిగించి మార్గదర్శకమయ్యారు. ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానాన్ని ఆయన కొత్త రీతిలో చెప్పారు, నవీనంగా చెప్పారు. ఎలా అంటే మరి మనం మన సత్యాన్ని, మన వాస్తవాన్ని ఎలాగ చూస్తామంటే ఆ క్షణంలో మనం ప్రత్యక్షంగానే చూసి సత్యాన్ని తెలుసుకోవాలి, లేకపోతే తెలియదు. దాన్ని గ్రహించాలి. అలాగని గ్రహించినప్పుడే మనకి బోధపడుతుంది. ఈ బోధ మరి కృష్ణమూర్తి కొంచెం క్లిష్టంగానే ఉంటే మనం అర్థం చేసుకోవాలి, లోతుగా వెళ్ళాలి. మరి ఎలా ఉంటుంది తత్వాన్ని ఆయన ఎలా చెప్పారు? ఏదైనా సరే మన అంతటా మనమే దర్శించి తెలుసుకోవాలి. ఇతరుల నుంచి కానీ, ఇతరుల మాటల నుంచి కానీ, దేని నుంచి కానీ మనం తెలుసుకోవాలి. పరిశీలించి మనమే మనకి ఎదురయ్యే సమస్యలు ఏంటి, దేనైనా సరే మనమే దాన్ని ఆ క్షణమే మనం చూసి దాన్ని తెలుసుకుని మనం పరిష్కరించుకుంటే మనకు తెలియబడుతుంది. అదే సత్యం.